హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే అర్జెంట్ చూడండి. నేను ధర్మస్థల టెంపుల్కి అయితే వెళ్తున్నా. ప్రజెంట్ టైం అయితే 4:30 అవుతుంది. మీరు ఒకవేళ ధర్మస్థల విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు ఉన్న ప్లేస్ నుండి మ్యాంగ్లూర్ వెళ్ళండి. ఫస్ట్ మ్యాంగ్లూర్ టు ఇటు రావచ్చు, ఈజీ ఉంటుంది. లేకపోతే నాలాగా బెంగళూరు విజిట్ చేసి ఇటు రావాలనుకుంటే రావచ్చు, కానీ 7 hours ఉంటుంది జర్నీ. స్టేషన్ టు టెంపుల్ 1 hour ఉంటుంది జర్నీ. నాకు టికెట్ కాస్ట్ 70 rupees పడింది. టైం అయితే 5:30 అవుతుంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కూడా. ఆఫ్టర్ 1 hour ఫైనల్లీ రీచ్ అయినా. ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు వెళ్దాం లోపలికి. మనం ఇలా లోపలికి వెళ్తుంటేనే శివుడు విగ్రహం అయితే ఉంటుంది. ఇదే లైన్లో గెస్ట్ హౌస్ ఉంటుంది, టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇదే టెంపుల్ ధర్మస్థల. నేనైతే గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ అయితే నా బ్యాగ్ లగేజ్ కౌంటర్కి ఇచ్చేసిన, ఫ్రీ సర్వీసే. ఇప్పుడైతే నేను దర్శనానికి పోతాను. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ దర్శనం కూడా ఉంది. నేనైతే టికెట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి. సో ఫాస్ట్గా అయిపోతుందని తీసుకున్నా. టికెట్ కాస్ట్ 200 పడింది. లైన్లో అయితే ఎవ్వరు లేరు. టైం అయితే 7:30 అవుతుంది. ఇక్కడ లోపలికి వచ్చేసరికి పెద్ద హాల్ ఉంది. Zone 1, Zone 2, Zone 3, Zone 4 అని. నేను Zone 1లో అయితే కూర్చున్నా. 8:30కి అయితే రిలీజ్ చేస్తారట హాల్. సో 1 hour ఖాళీ. ఇక అన్ని జోన్లు అయితే ఫిల్ అయినాయి. ఫస్ట్ Zone 1 రిలీజ్ చేస్తారు. నేనైతే ఇవి తీసుకున్నా, 80 rupees పడింది కాస్ట్. టైం అయితే 8:40 అవుతుంది. Zone 1 రిలీజ్ చేసిండు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. లోపడైతే ఫోన్స్ అలో లేదు. లోపల ఇలా ఉంటుంది టెంపుల్ కేరళ స్టైల్లో. మంజునాథ్ స్వామి అయితే ఇలా ఉంటారు చూడండి. బాయ్స్ అయితే షర్ట్ ఉండద్దు, బనీనుడు ఉండద్దు. గర్ల్స్ శారీ అన్న పంజాబ్ డ్రెస్ అని వేసుకోవచ్చు. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. సూపర్ అయింది దర్శనం. 1/2 hourలో అయిపోయింది. నేను కొబ్బరికాయ తీసుకున్నా, అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు మనకి ఇచ్చిళ్ళు. మనం కొట్టుడు ఏం లేదు. ప్రసాదం కూడా తీసుకున్నా, 150 rupees అంట. ఇవే అవి. నా బ్యాగ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఇప్పుడు ఏడికి వెళ్తున్నానంటే కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి అయితే వెళ్తున్నా. అక్కడ ధర్మస్థల గేట్ ఉంది కదా, అక్కడ బస్సెస్ అయితే ఉంటాయి. 1.5 hour చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో. గేట్ దగ్గర వెళ్తుంటే రైట్ సైడ్లో ఈ టెంపుల్ కనబడ్డది, అన్నప్ప స్వామి అని. గర్ల్స్కి అయితే నాట్ అలౌడ్. ఇప్పుడైతే పైకి వెళ్తున్నా. పైకి అయితే వచ్చేసినా కానీ ఇక్కడ టెంపుల్ క్లోజ్, లాక్ వేసి అయితే ఉంది. ఇప్పుడే బస్ ఎక్కిన కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి. టికెట్ కాస్ట్ అయితే 8 rupees పడింది. 1.5 hour జర్నీ. ఫైనల్లీ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఇదే బస్ స్టాండ్. టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది. బస్ దిగి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా లోపలికి. మనకి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటేనే కనిపిస్తుంది టెంపుల్. సో ఇదే కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. నేను దగ్గర పోయి చూపిస్తా ఎలా ఉంటుందో. టెంపుల్ పక్కనే లగేజ్ రూమ్ ఉంటుంది. నా బ్యాగ్ అయితే పెట్టి నేను దర్శనానికి వెళ్తున్నా. ఇప్పుడు టెంపుల్ అయితే 3 types ఆఫ్ పూజలు ఉంటాయి. ఒకటి సర్ప సంస్కార, ఇంకోటి నాగప్రతిష్ఠ, ఇంకోటి అశ్లేష బలి పూజ. ఈ పూజలు ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. మీరు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ ముందే బుక్ చేసుకుంటే బెటర్. టెంపుల్ అయితే ఎలా ఉంటుంది లోపల.
లోపల సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉంటాడు మయూరి వాహనం మీద. దాని కింద సర్పరాజు వాసుకి అయితే దర్శనం ఇస్తారు. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రసాద భోజన అని ఉంది ఇక్కడ టెంపుల్ పక్కనే. సో లోపలికి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, కింద మీద మొత్తం ఫుల్ మంది. ఒక ½ అవర్ అయింది. టైం అయితే 12:40 అవుతుంది, కానీ వెదర్ చూస్తే 4-5 అయితే అన్నట్టున్నది. చూడండి ఒకసారి వెదర్. లోపలికే వచ్చేసిన ఫుల్ వర్షం పడుతుంది. టైం 1 అవుతుంది. కర్ణాటకలో ఉన్నా కదా, టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నా, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అన్నం తినేసి బయటకు వచ్చిన, లైట్గా వర్షం పడుతుంది. ఇప్పుడు నేను పోయి నా బ్యాగ్ తెచ్చుకోవాలి. వర్షంలో టెంపుల్ చూడండి ఎలా ఉందో. నా బ్యాగ్ అయితే తెచ్చుకున్నా. టెంపుల్ పక్కనే షాప్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. దాని పక్కనే ఒక పెద్ద హాల్ ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా. 80% వరకు ఒక ½ అవర్ అయితే కూర్చున్నా ఇక్కడనే. వర్షం అయితే తగ్గింది. ఒకసారి టెంపుల్ చూడండి దగ్గర నుండి. ఇప్పుడైతే నేను బెంగళూరు వెళ్తున్నా. నైట్ నాకు ట్రైన్ ఉంది 11కి. టైం అయితే 3 అవుతుంది. చూద్దాం 7 అవర్స్లో రీచ్ అవుతున్నో గానో. టెంపుల్ నుండి బెంగళూరుకి 400 పడింది బస్ టికెట్. బస్సులో పైనాపిల్ అమ్ముతారు, 10 రూపీస్ అట్ట ఒక పీస్ తీసుకున్నా. టైం అయితే 8 అవుతుంది. వాష్రూమ్స్ అని ఆపిండు. పక్కనే హోటల్స్ కూడా ఉన్నాయి. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. ఇక్కడ టిఫిన్స్ తప్ప ఏం లేవు. నేను 2 ప్లేట్స్ ఇడ్లీ వడ తీసుకున్నా, కానీ 2 ఇడ్లీలు తిన్నా. వడ అంత బాగాలే టేస్ట్. ఇప్పుడైతే బస్సు ఎక్కుతున్నా. ఇక ఇంకా 2 అవర్స్ అయితే బెంగళూరు రీచ్ అవుతాం. టైం అయితే 9:20 అవుతుంది. చక్క మెయిన్ రోడ్ నుంచి ఒక షార్ట్ కట్ అని ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చిండు. రోడ్డు మొత్తం కన్స్ట్రక్ట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ ఇన్న టైం వేస్ట్ అయింది. టైం అయితే 10 అవుతుంది. మెజెస్టిక్ బస్ స్టాండ్ కాడ దింపిండు. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ పోవాలి. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నా. ఈ నుండి ఒక ½ అవర్లో రీచ్ అయిపోతాం రైల్వే స్టేషన్కి. టైం 10:30 అవుతుంది. నాకు 11కి ట్రైన్ ఇంటికి. ట్విస్ట్ ఏంటంటే ర్యాపిడో పెట్రోల్ అయిపోయింది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సరే నెట్ కూడా ముందుకు వస్తే ఇక్కడ బంక్లో పెట్రోలే లేదు. సూపర్ 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 సూపర్. ముందు ఒక బంక్ ఉంటుందట. సో ఆడికి వెళ్తున్నాం. ఆడోడ లేకపోతే బుక్ అయ్యా. పెట్రోల్ అయితే కొట్టించిండు. టైం 10:50 అవుతుంది. 10 మినిట్స్లో స్టేషన్ ఉండాలి, లేకపోతే ఇక బుగ్గా. మళ్ళా స్టేషన్కి అయితే రీచ్ అయ్యా. 10:53 అవుతుంది టైం. 7 మినిట్స్లో నాకు ట్రైన్ వస్తుంది. ఫుల్ పెద్ద ఉన్నది స్టేషన్. ప్లాట్ఫామ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి నాకు 5 మినిట్స్ పట్టింది. అంత పెద్ద ఉంది స్టేషన్. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 5:30కి వస్తుందంట. సో ఇదండి పరిస్థితి. లక్ ఏంటంటే టేబుల్ కిందే ఛార్జింగ్ ఉన్నది. సో ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా. స్టేషన్ అయితే బాగున్నది. ఇక ట్రైన్ వచ్చే వారికి ఈయన ఇక నా బతుకు. బయట ఏమైనా హోటల్స్ ఉంటాయో చూద్దామని అయితే వెళ్తున్నాయి ఇప్పుడు.
స్టేషన్ ముందే ఒక హోటల్ ఉంది బాలాజీ అని. ఫస్ట్ అయితే ఆకలి అవుతుందని తినడానికి వెళ్తున్నా. ఫుడ్ అయితే తినేసిన, అక్కడ రూమ్స్ కూడా లేవు. చక్కగా స్టేషన్కి వచ్చి కూర్చుంది. టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడే ఒక మూవీ చూసిన, ఇప్పుడు ఇంకోటి చూడాలి. టైం అయితే 4:16 అవుతుంది. 5:30కి వస్తాయి ట్రైన్. నాదైతే S9. ఫైనల్లీ 5:30 అవుతుంది, ట్రైన్ వస్తుంది. ఇప్పుడే వచ్చింది కదా ట్రైన్. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి, ఎవరు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తారు. నేను పోయి ఆ ఎమర్జెన్సీ డోర్ తీసిన కిటికీ. మనం పట్టాం కాబట్టి వేరే టోళ్ళు పోయిళ్ళు తీయడానికి. ట్రైన్ అయితే ఎక్కుతాను, ఇదే నా సీటు. నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి కొంచెం బండుకోవాలి. టైం అయితే 8 అవుతుంది. ఒక 3 hours వండుకున్నా. నాకే నిద్ర లేదురా అంటే వీళ్ళు వచ్చి లేపిళ్ళు. సరే వచ్చిల్లు కదా అని వీళ్ళతోటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేపించిన. ట్రైన్ అయితే ధర్మవరంలో ఆపిల్లు. ట్రైన్లో ఒక చిన్న పాప ఉంది. సో పాపతో కొంచెం ఆడుకున్నా నేను. ఏ పేరు? చెలస్వి. నాకైతే పేరు పలకరాలే, ఇజ్జపోతే అని సైలెంట్ ఉన్నాయి. ఇది నా సీటే. ట్రైన్ ఆగింది. కోత ఏం చేసింది, లోపలికి వచ్చింది డైరెక్ట్ ట్రైన్లకి. ఆ లోపల ఆగమాన్ చేసి బయటికి పోయింది బనానా తీసుకొని. మళ్ళీ ఇంకో వేరే కోత వచ్చింది, అది రికార్డ్ చేయలే నేను. ఫైనల్లీ విజయవాడ వచ్చింది. ఇక్కడ నుండి టెంపుల్ చూడండి, వ్యూ ఎలా ఉందో, సూపర్ ఉంది. విజయవాడ స్టేషన్లో ఈ శాండ్విచ్ తీసుకున్నా, ఎక్కువ వాడబడ్డాయి టేస్ట్. ఇంకా 1/2 hour అయితే నేను దిగుతీగా. ఫైనల్ అయితే వరంగల్ వచ్చింది. టైం అయితే కరెక్ట్ 12 అవుతుంది. ఈ డే మొత్తం జర్నీకే వేస్ట్ అయింది. అందుకే నాకు డే జర్నీ నచ్చేది. నాకు నైట్ జర్నీస్ అంటేనే ఇష్టం. ట్రైన్ దిగి ర్యాపిడో బుక్ చేసిన, బయటికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. ర్యాపిడో వచ్చింది, ఇంటికైతే వెళ్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.